హాయ్ స్టూడెంట్స్, నిన్నటి వీడియోలో మనము ప్లేస్ వాల్యూస్ ఏ విధంగా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇవాళ ఆ ప్లేస్ వాల్యూస్ని కామాసుగా ఎలా డివైడ్ చేస్తాము అంటే ప్లేస్ వాల్యూస్ రాసేటప్పుడు మనము నిన్న వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అని ఉంది కదా. ఆ వన్స్, టెన్స్, హండ్రెడ్స్ని మళ్ళీ అది వన్స్ డిజిట్ అని, నెక్స్ట్ థౌజండ్స్, 10,000s, దట్ ఈస్ ద థౌజండ్స్ ప్లేస్ అని, నెక్స్ట్ lakhs, 10 lakhs, దట్ ఈస్ ద lakhs ప్లేస్ అని, అండ్ crores, 10 crores, అది క్రోస్ ప్లేస్ అని మనం డివైడ్ చేస్తాం, అవునా. సో ఇవాళ అదే మనము దానిని మనము ఒక నెంబర్ తీసుకొని డివైడ్ చేద్దాం, ఓకేనా. సో 9 9 9 8 4 3 2 4. సో వన్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ 9 9 9 8 4 3 2 4 అనే నెంబర్ని తీసుకున్నాను. సో దీన్ని మనము ప్లేసెస్గా అంటే వన్స్ అండ్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ అండ్ క్రోర్స్లలో డివైడ్ చేసి కామాస్ రాయాలి. సో అది ఎలానో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్, సో ఎగ్జాంపుల్గా సో హియర్ 9 9 9 8 4 3 2 4 is there now. So this is the ones place, this is tens place, this is hundreds place. ఇది మొత్తము వన్స్ లోకి వస్తుంది, వన్స్లో. నెక్స్ట్ దిస్ ఈజ్ థౌజండ్స్ ప్లేస్, దిస్ ఈజ్ 10,000 ప్లేస్. ఓకే, సో ఇది మొత్తము థౌజండ్స్ డిజిట్లోకి వస్తుంది. సో ఈ వన్స్, టెన్స్, హండ్రెడ్స్కి దానికి బిఫోర్ కామా. నెక్స్ట్ థౌజండ్స్ పీరియడ్లో ఏమున్నాయి, థౌజండ్స్, 10,000s బిఫోర్ కామా. నెక్స్ట్ ఏం పీరియడ్, ల్యాక్స్ పీరియడ్. సో ఆ ల్యాక్స్లో ఏముంటుంది, ల్యాక్స్ అండ్ 10 lakhsది ఉంటాయి. నెక్స్ట్ క్రోర్ పీరియడ్, క్రోర్లో 1 crores అండ్ 10 crores ఉంటుంది. సో ల్యాక్స్ పీరియడ్ ఎక్కడి వరకు ఫినిష్ అయింది, ల్యాక్స్ అండ్ 10 lakhs బిఫోర్ కామా. సో ఈ విధంగా కామాస్ పెట్టాలి. వన్స్ది, నెక్స్ట్ థౌజండ్స్ అండ్ నెక్స్ట్ ల్యాక్స్ అండ్ నెక్స్ట్ క్రోర్స్. సో ఈ విధంగా మనము డివైడ్ చేసి కామాస్ పెట్టాలి. ఇది ఏం సిస్టమ్ అంటారు, దీన్ని ఇండియన్ సిస్టమ్ అంటారు. అంటే మనము యూజ్ చేసే సిస్టమ్, మన ఇండియన్స్ యూజ్ చేసే సిస్టమ్ని ఇండియన్ సిస్టమ్ అంటాం. సో నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 8 8 5 4 3 2 5 6. ఓకే, సో దిస్ వన్స్ పీరియడ్ ఎక్కడి వరకు, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, ఇదంతా వన్స్ పీరియడ్. సో కామా, థౌజండ్స్, 10,000s, సో కామా బిఫోర్. నెక్స్ట్ ల్యాక్స్, 10 lakhs బిఫోర్. క్రోర్స్, నెక్స్ట్ ఇంకో నెంబర్ ఉంటే 10 crores అని రాయాలి. సో దిస్ ఈజ్ ద సిస్టమ్, ఇండియన్ సిస్టంలో 3 digits బిఫోర్ కామా, నెక్స్ట్ 2 digits బిఫోర్ అండ్ 2 digits బిఫోర్. ఓకే, దీన్ని ఎలా రీడింగ్ చేస్తాం, ఈ కామా వరకు రీడింగ్ చేయాలి. 8 crores, నెక్స్ట్ 2 digits ఉన్నాయి కదా, అది రీడింగ్ చేయాలి. 85 lakhs, 8 crores, 85 lakhs, 43, ఈ 2 digitsని రీడింగ్ చేయాలి. 43,256. సో వన్స్ డిజిట్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, ఇదంతా వన్స్ పీరియడే. సో ఆ పీరియడ్ మొత్తం రీడింగ్ చేయాలి. నెక్స్ట్ 1000, 10,000, సో ఇది థౌజండ్స్ పీరియడ్. ల్యాక్స్, 10 lakhs, దిస్ ఈస్ ద ల్యాక్స్ పీరియడ్. నెక్స్ట్ క్రోర్స్, 10 crores, దట్ ఈస్ ద క్రోర్స్ పీరియడ్. సో 8 crores, 85 lakhs, 43,256. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా 2 చెప్పాం కదా. సో ఇప్పుడు ఇక్కడ
18th పేజీలో డూ దిస్ సమ్స్ ఉన్నాయి మనం. ఆ డూ దిస్ సమ్స్ని చేద్దాం. డూ దిస్. ఓకే, డూ దిస్ ఉన్నాయి కదా, ఆ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్పాండ్ ద నెంబర్స్ యూజింగ్ కామాస్. ఎక్స్పాండ్ ద నెంబర్స్ యూజింగ్ కామాస్. యూజింగ్ కామాస్, కామాస్ రైటింగ్ చేసి ఎక్స్పాండ్ చేయమంటున్నాడు. ఓకేనా? సో హియర్ హౌ మెనీ నైన్స్ ఇస్ దేర్? 1 2 3. చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9. 9 నైన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో వన్స్ పీరియడ్ ఎక్కడి వరకు? వన్స్, టెన్స్, హండ్రెడ్స్. దిస్ ఈజ్ ఆల్ వన్స్ పీరియడ్ ఓన్లీ. సో వన్స్ పీరియడ్లో వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఉంటుంది, కామా. నెక్స్ట్ థౌజండ్స్ పీరియడ్, వన్స్, 1000 and 10,000. So this is the thousands period, comma. Next 1 lakh, 10 lakhs. So this is the lakhs period, comma. So ఎలా రైటింగ్ చేయాలి? నెక్స్ట్ దిస్ ఈస్ ద క్రోర్స్ పీరియడ్. సో ఇలా 99 crores, 99 lakhs, 99,999. సో అలా మనము 3 digits బిఫోర్, 2 digits బిఫోర్ అండ్ 2 digits బిఫోర్, 2 digits బిఫోర్ మనము కామాస్ పెడుతూ ఉంటే దిస్ ఈజ్ ద ఇండియన్ సిస్టమ్. ఓకేనా? నెక్స్ట్ 3 4 5 3 0 6 7 8. సో 6 7 8 7 6 బిఫోర్, కామా. ఎందుకు? ఇది వన్స్ పీరియడ్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్ వన్స్ పీరియడ్లో ఉంటాయి. నెక్స్ట్ 1000 10,000 థౌజండ్స్ పీరియడ్. లాక్స్ 10 lakhs లాక్స్ పీరియడ్. ఓకే, సో కామాస్ పెడుతున్నాను. దిస్ ఈస్ ద వన్స్ పీరియడ్. నెక్స్ట్ థౌజండ్స్ పీరియడ్, లాక్స్ పీరియడ్ అండ్ క్రోర్స్ పీరియడ్. సో ఆ విధంగా 3 బిఫోర్, 2 బిఫోర్ అండ్ 2 బిఫోర్, కామర్స్. సో నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ సమ్, దిస్ ఈజ్ ద సెకండ్ సమ్. సో దాన్ని రాస్తున్నాను. 3, 45, 30, 678. సో ఇలా రైటింగ్ చేసినప్పుడు అక్కడ వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఎక్స్పాండ్ ద నెంబర్స్. నెంబర్స్ని ఎక్స్పాండెడ్ ఫామ్ ఆల్సో రాయమంటున్నాడు. సో ఇక్కడ మనము దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ రాద్దాం. 9 ఇంటూ ఫస్ట్ నెంబర్ రాస్తున్నాను కదా. సో ఈ 9కి ఫస్ట్ 1 రైటింగ్ చేయాలి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. 8 జీరోస్ రాయాలి, 8 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. సో 1 2 3 4 5 6 7 8 ప్లస్ అగైన్ 9 రైట్ ఇంటూ ఆ 9 ప్లేస్లో 1. ఆఫ్టర్ 7 డిజిట్స్ ఉన్నాయి, కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7. సో 7 జీరోస్. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ 9 రైటింగ్ చేస్తున్నాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఇంటూ 1 రైటింగ్ చేసి ఆ 9 ప్లేస్లో నెక్స్ట్ 6 డిజిట్స్ జీరోస్. 1 2 3 4 5 6. నెక్స్ట్ 9 ఇంటూ 1 5 zeros plus 9 into 4 zeros plus 9 into 3 zeros plus 9 into 1 2 zeros plus 9 into 10 plus 9 into 1. So this is the expanded form. Okay, so దీన్ని రాస్తున్నాను ఇప్పుడు. 3 into ఈ 3 ప్లేస్లో 1 రైటింగ్ చేయాలి. 1 2 3 4 5 6 7. 7 జీరోస్. 1 2 3 4 5 6 7. నెక్స్ట్ 4 ఇంటూ 4 ప్లేస్లో 1 రైటింగ్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ 1 2 3 4 5 6.
1 2 3 4 5 6. నెక్స్ట్ 5 రైటింగ్ చేయాలి. ఆ 5 ప్లేస్లో 1 రాయాలి. 1 2 3 4 5 2 3 4 5 ప్లస్ 3 రైటింగ్ చేయాలి. 3 ప్లేస్లో 1 1 2 3 4 1 2 3 4. నెక్స్ట్ 6 ఇంటూ 100 ప్లస్ 0 ఉంది కదా, 0 ఇంటూ 1000 ప్లస్ 6 ఇంటూ 100 ప్లస్ 7 ఇంటూ 10 ప్లస్ 8 ఇంటూ 1. సో ఈ విధంగా మనము సెకండ్ సమ్ని ఫినిష్ చేసాం. థర్డ్ సమ్ని మీరే రాయండి నాన్న. కామాస్ పెట్టి ఆ కామాస్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రైటింగ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ యూజెస్ ఆఫ్ కామాస్. ఇందాకనే మనము డూ దిస్లో రైటింగ్ చేసాం కదా, ఎక్స్పాండ్ ద నెంబర్స్ యూజింగ్ కామాస్. కామాస్ ఎలా రైటింగ్ చేసామో ఇక్కడ కూడా యూజ్ చేస్తూ కామాస్ని యూజ్ చేస్తూ రైటింగ్ చేయమంటున్నాడు. ఓకే, సో యూజెస్ ఆఫ్ కామాస్. నెక్స్ట్ పేజ్ 20లో ఉన్న సమ్స్. సో ఆ యూజెస్ ఆఫ్ కామాస్ని డూ దిస్లో ఇచ్చారు చూడండి నాన్న, 20 పేజీలో. డూ దిస్, రీడ్ దీస్ నెంబర్స్ and write in words. What is that? Read these numbers and write in words. కింది సంఖ్యలను చదివి అక్షరాలలో రాయండి. సో ఫస్ట్ ఇక్కడ కామాస్ ఇచ్చాడు. 3 digits బిఫోర్, 2 digits బిఫోర్, 2 digits బిఫోర్ ఇచ్చాడు. సో దీన్ని రీడింగ్ చేయమంటున్నాడు ఫస్ట్. సో మనకు వచ్చిన నెంబర్స్ వైజ్గా ఇక్కడ కామా ఉన్నాయి కదా, ఫస్ట్ కామా ఎక్కడుందో అక్కడ వరకు క్లోజ్ చేసి దీన్ని రీడింగ్ చేద్దాం. 75. వాట్ ఇస్ దిస్ నెంబర్? 75. నెక్స్ట్ 1 digit ఓపెన్ చేస్తున్నాను. 5075. నెక్స్ట్ 45,075. నెక్స్ట్ 6,45,075. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి అవసరం లేదు. 5 crores 6,45,075. ఈ విధంగా ఎవ్రీ కామా వరకు మనము ఓపెన్ చేసి రీడింగ్ చేయాలి. దాన్ని నెంబర్ లైన్ ఆ నెంబర్స్ని వర్డ్స్లలో రైటింగ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డూ దిస్ రాస్తున్నాను ఇక్కడ. Do this. Okay, so what is the bit? పేజ్ నెంబర్ 20లో ఉన్న డూ దిస్. ఇది పేజ్ నెంబర్ 20. ఓకే, సో ఫస్ట్ సమ్ ఏమిచ్చాడు? 5 crores 6,45,075. ఫస్ట్ రీడింగ్ బాగా రావాలి. రీడింగ్ వస్తేనే మనకు రైటింగ్ అనేది వస్తుంది దాని వర్డ్స్లలో. సో ఇది వన్స్ పీరియడ్, థౌజండ్స్ పీరియడ్, లాక్స్ పీరియడ్, క్రోర్స్ పీరియడ్. సో 5 crores 6,45,075 క్రోర్స్ పీరియడ్ ఇది. నెక్స్ట్ లాక్స్ పీరియడ్, నెక్స్ట్ థౌజండ్స్ పీరియడ్, నెక్స్ట్ వన్స్ పీరియడ్. సో నేను ఇలా రైటింగ్ చేశాను అన్న అర్థం అవ్వాలి అని. సో 5 crores 6,45,075. అంటే ఈ కామా ఉన్న దగ్గర మొత్తం ఆ నెంబర్ని రీడింగ్ చేసి ఆ పీరియడ్ ఏంటో చెప్పాలి మనం. సో దాన్నే నేను రైటింగ్ చేస్తున్నాను 5 crores. సో స్పెల్లింగ్ రాస్తున్నాను FIVE 5 crores CRORES crores. 6 lakhs 45,000 45
1000 and 75. సో ఈ విధంగా మనము దాన్ని బాక్స్లలో రాయాలి. ఓకే, నెక్స్ట్ బి సమ్ చెప్తున్నాను. ఓకే, బి సమ్ 12, 36, 99, 140. సో ఇదంతా వన్స్ పీరియడ్, ఇది థౌజండ్స్ పీరియడ్. నెక్స్ట్ దిస్ వన్ లాక్స్ పీరియడ్ అండ్ దిస్ వన్ క్రోస్ పీరియడ్. సో ఎలా రీడింగ్ చేయాలి? 12 టోటల్గా నెంబర్ రీడింగ్ చేయాలి. 12 crores, 36 lakhs, 99,000, 140. 12 crores, 36 lakhs, 99,000, 140. సో దాన్ని ఇప్పుడు నెంబర్స్లలో మనం ఎలా రీడింగ్ చేస్తామో కరెక్ట్గా రీడింగ్ చేయడం రావాలి. 12 crores అంటున్నాం కదా, 12 స్పెల్లింగ్ TWELVE, 12 crores. 36 lakhs, 99 thousands పీరియడ్, ఇది thousands, 140. సో ఈ విధంగా డూ దిస్లో ఉన్న సమ్స్, ఫస్ట్ సమ్ సెకండ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, థర్డ్ సమ్ మీరే రైటింగ్ చెయ్యండి. ఓకేనా? సో ఇవాటికి ఈ వీడియో కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 1.3లో ఉన్న సమ్స్ని కంప్లీట్ చేద్దాం.